హలో అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ సారిక. నేను ఈరోజు కరివేపాకు కారపొడి ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని రెండింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ధనియాలను కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు మనకి కంటి చూపుకి చాలా మంచిది. మనకి కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ధనియాలు కాసేపు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నేను ముందుగానే కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని తేమేం లేకుండా ఆరబెట్టుకున్నాను 1 కప్పు వరకు. జీలకర్ర కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులను అయితే యాడ్ చేసుకున్నాను. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకులోని తేమంతా వెళ్ళిపోయి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో విటమిన్ ఏ, సి, కాల్షియము, మనకు కావాల్సినంత ఐరన్, ఫైబరు మనకు చాలా ఉన్నాయి. మనం ఏ కర్రీలోనైనా కరివేపాకు లేకుండా చట్నీలో కానీ ప్రతి దాంట్లో మనం కరివేపాకు వేసుకుంటూనే ఉంటాం. అయినా కూడా మన పిల్లలు కరివేపాకు అనగానే కసురుకుంటూనైతే పక్కన పెట్టేస్తారు కదండి. అందుకే నేనైతే ఇడ్లీలోకి అయితే నా పిల్లలకి ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టేజ్లో ఎగ్జాక్ట్గా కరివేపాకు క్రిస్పీ అయిన తర్వాత నేనైతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చల్లారబెట్టుకోవడానికి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వెల్లుల్ని వేయట్లేదు పిల్లలకి ఘాటు అనేసి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలైతే అట్లా తినలేరు అనేసి నేను ఇడ్లీకి అయితే ట్రై చేశాను. నాకు వర్కౌట్ అయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.